Namaste dear friends. In this video, we are going to learn the uses of quite rather. ఆల్రెడీ రాదర్ యూసేజ్ని మనం నేర్చుకున్నాం. అంటే ప్రిఫర్తో అండ్ వుడ్ రాదర్తో రాదర్ దాన్ యూసేజ్ని వీటిని మనం ప్రీవియస్ లెసన్స్లో నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ప్రిఫర్ టు లివ్ ఇన్ విలేజెస్. ఐ ప్రిఫర్ టు లివ్ ఇన్ విలేజెస్ రాదర్ దాన్ లివ్ ఇన్ సిటీస్. ఐ ప్రిఫర్ టు లివ్ ఇన్ విలేజెస్ రాదర్ దాన్ లివ్ ఇన్ సిటీస్. సిటీస్లో ఉండటం కన్నా విలేజెస్లో ఉండటాన్నే ఇష్టపడతాం. అలాగే వుడ్ రాదర్ని కూడా మనం నేర్చుకున్నాం. వుడ్ రాదర్, ఐ వుడ్ రాదర్ గో బై కార్. నేను కార్లోనే వెళ్తాను. ఐ వుడ్ రాదర్ స్టే ఎట్ హోమ్. ఐ వుడ్ రాదర్ స్టే ఎట్ హోమ్ దెన్ వాచ్ ద మూవీ ఎట్ థియేటర్. ఇలా మనం రాదర్ని నేర్చుకున్నాం. ఒకసారి మీరు ఓల్డ్ లెసన్స్ని రిఫర్ చేస్తే ఈ రాదర్ యూసేజ్ గురించి మనం నేర్చుకున్నది తెలుస్తుంది. ఓకే, ఈరోజు రాదర్ అనేది ఇంకా ఎలా యూస్ చేస్తాం ఇంగ్లీష్లో అనేది నేర్చుకుందాం. దానికన్నా ముందు క్వైట్ని ఎలా యూస్ చేస్తారని నేర్చుకుందాం. ఎందుకంటే రాదర్, క్వైట్ రెండింటిని మనం ఒకే ఉద్దేశంతో యూస్ చేస్తాం. అసలు క్వైట్ అంటే ఏంటి, రాదర్ అంటే ఏంటి? నిజానికి కాస్త అనే మీనింగ్తో మనం రాదర్ అండ్ క్వైట్లను యూస్ చేస్తాం. అంటే కాస్త అంటే వెరీ కన్నా తక్కువ, లిటిల్ కన్నా ఎక్కువ. వెరీ కన్నా తక్కువ, లిటిల్ కన్నా ఎక్కువ. ఇంకా చెప్పాలంటే ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్ అని అన్నట్టుగా మనం చెప్తాం. అయితే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే, బ్రిటిష్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మీనింగ్ ఉంటుంది. అంటే వెరీ కన్నా తక్కువ, లిటిల్ కన్నా ఎక్కువ. బట్ అమెరికన్ ఇంగ్లీష్లో చాలా వరకు క్వైట్ని కంప్లీట్లీ అనే మీనింగ్తో యూస్ చేస్తారు. ఎనీవే మనం ఈ క్వైట్ అనేటప్పుడు కాస్త అనే మీనింగ్తోనే తీసుకుందాం. కంప్లీట్లీ అనే మీనింగ్తో ఎప్పుడు యూస్ చేస్తారనేది కూడా నేర్చుకుందాం. ఓకే, సో కాస్త హిస్ క్వైట్ గుడ్ బట్ ఇట్ కుడ్ బి బెటర్. వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్, ఏదో ఫుడ్ అండ్ ఏదో గురించో మనం మాట్లాడదాం. ఇట్స్ క్వైట్ గుడ్ బట్ ఇట్ కుడ్ బి బెటర్. ఇట్స్ క్వైట్ గుడ్, బాగానే ఉంది, ఇట్స్ క్వైట్ గుడ్, చాలా బాగుందని చెప్పట్లేదు ఇక్కడ. ఇట్స్ క్వైట్ గుడ్ బట్ ఇట్ కుడ్ బి బెటర్ అంటే ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. అంటే ఇది బాగానే ఉంది, మనం దీనికన్నా బెటర్గా చేయొచ్చు, ఇదే బెస్ట్ అని మనం, లేకపోతే ఇంకా ఇదే బాగుంది అని మనం చెప్పట్లేదు. హ్యావ్ యూ హెర్డ్ ఆఫ్ హర్? ఆమె గురించి విన్నావా? హ్యావ్ యూ హెర్డ్ ఆఫ్ హర్? నో, ఐ హ్యావ్ నాట్ హెర్డ్ ఆఫ్ హర్. ఐఎమ్ సర్ప్రైజ్డ్, షీఈస్ క్వైట్ ఫేమస్ ఇన్ దిస్ సిటీ, ఇన్ దిస్ టౌన్. ఆమె గురించి విన్నావా? షీఈస్ క్వైట్ ఫేమస్. ఆమె గురించి విన్నావా? హ్యావ్ యూ హెర్డ్ ఆఫ్ హర్? నో, ఐ హ్యావెంట్ హర్డ్ ఆఫ్ హర్. ఐఎమ్ సర్ప్రైజ్డ్, షీఈస్ క్వైట్ ఫేమస్ ఇన్ అవర్ సిటీ. మన సిటీలో ఆమె కాస్త ఫేమసే, నువ్వు వినలేదా ఆమె గురించి? షీఈస్ క్వైట్ ఫేమస్ అంటే ఆమె కాస్త ఫేమసే. హౌ ఈస్ ద మూవీ? ఎవరికో మనం అడుగుతున్నాం. హౌ ఈస్ ద మూవీ? ఇట్స్ క్వైట్ గుడ్. ఇట్స్ క్వైట్ గుడ్. ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది? హౌ ఈస్ ద మూవీ అంటే, ఇట్స్ క్వైట్ గుడ్ అంటే సినిమా ఎలా ఉంది? బాగానే ఉంది. ఓకే, అలాగే హౌ ఈజ్ ద మీల్? ఏదో ఎక్కడికో హోటల్కి వెళ్ళాం, లేకపోతే ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళాం. హౌ ఈజ్ ద మీల్ ఆర్ హౌ వాజ్ ద మీల్? ఇట్స్ క్వైట్ నైస్, ఓకే, బట్ నాట్ వెరీ గుడ్. ఇట్స్ క్వైట్ నైస్, ఇట్స్ క్వైట్ గుడ్, ఇట్స్ క్వైట్. ఇలా మనం యూస్ చేస్తున్నాం. అంటే క్వైట్ని మనం ఎలా యూస్ చేస్తున్నాం ఇక్కడ? ఓకే, క్వైట్ని కాస్త అనే మీనింగ్తో యూస్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం రాదర్ని కూడా మనం అలాగే యూస్ చేస్తాం, కాస్త అనే మీనింగ్తో. బట్ ద డిఫరెన్స్ ఈస్, క్వైట్ని మనం పాజిటివ్ మీనింగ్తో యూస్ చేస్తే, రాదర్ని నెగిటివ్ వర్డ్స్ అండ్ నెగిటివ్ ఐడియాస్తో యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఈజ్ ద వెదర్? ఎవరో మనకి ఫోన్ చేశారు, సంబడి కాల్డ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ హీఈస్ ఆస్కింగ్ హౌ ఈజ్ ద వెదర్? వెదర్ ఎలా ఉంది అని అడుగుతుంటే, మనం ఇక్కడ క్వైట్ని రాదర్ని ఒకే ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇట్ వాస్ క్వైట్ గుడ్ ఎస్టర్డే. గుడ్ అనేది పాజిటివ్ వర్డ్. ఇట్స్ క్వైట్ గుడ్ ఎస్టర్డే. ఇట్స్ క్వైట్ కోల్డ్ ఎస్టర్డే. నిన్న బాగానే ఉంది, చల్లగానే ఉంది. బట్ ఇట్స్ రాదర్ హాట్ టుడే. చూడండి, హాట్ అనేది యూజువల్గా వేడిగా ఉంది అని చెప్పడం నెగిటివ్ ఐడియా, నెగిటివ్ మీనింగ్తో మనం చెప్తాం. ఇట్స్ క్వైట్ గుడ్ ఎస్టర్డే. ఇట్ వాజ్ క్వైట్ గుడ్ ఎస్టర్డే. నిన్న కాస్త బాగానే ఉంది. బట్ టుడే ఇట్స్ రాదర్ హాట్. హాట్ అనే నెగిటివ్ వర్డ్తో మనం ఇక్కడ యూస్ చేస్తాం. ఇట్స్ రాదర్ హాట్ అంటే ఈరోజు కాస్త హాట్గా ఉంది, ఈరోజు కాస్త వేడిగా ఉంది. అంటే క్వైట్ గుడ్ అనేది పాజిటివ్గా వాడితే రాదర్ని నెగిటివ్గా వాడాము. ఓకే,
వాట్ వాస్ ద ఎగ్జామినేషన్ లైక్? ఎప్పుడు మాట్లాడతామండి వాట్ వాస్ ద ఎగ్జామినేషన్ లైక్? హౌ అనేటప్పుడు ఎలా ఉంది, ఎగ్జామినేషన్ ఎలా ఉంది, హౌ వాస్ ద ఎగ్జామ్ అని కాకుండా వాట్ వాస్ ద ఎగ్జామినేషన్ లైక్, ఎలా ఉంది ఎగ్జామినేషన్? ఇట్ వాజ్ రాదర్ డిఫికల్ట్. ఇట్ వాజ్ రాదర్ డిఫికల్ట్. ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్, మరీ కాదు. ఇట్స్ రాదర్ డిఫికల్ట్ అంటే కాస్త డిఫికల్ట్గానే ఉంది. సంబడి ఈస్ సేయింగ్ ఇట్స్ రాదర్ వార్మ్ హియర్, ఇట్స్ రాదర్ హాట్ హియర్. ఇట్స్ రాదర్ కాస్త వేడిగా ఉందండి ఇక్కడ. ఇట్స్ రాదర్ వార్మ్ హియర్. లెట్స్ ఓపెన్ ద విండో. లెట్స్ ఓపెన్ ద విండో. రాదర్ వార్మ్ అంటే ఇక్కడ గుడ్, నైస్, బ్యూటిఫుల్ ఇలాంటప్పుడు మనం క్వైట్ని యూస్ చేస్తాం. కాస్త అందంగా ఉంది, కాస్త బాగుంది, కాస్త చక్కగా ఉంది, కాస్త చల్లగా ఉంది అనేటప్పుడు మనం క్వైట్ని యూస్ చేస్తే, కాస్త వేడిగా ఉంది, కాస్త ఉక్కపోతగా ఉంది, కాస్త డిఫికల్ట్గా ఉంది అనే నెగిటివ్ ఐడియాస్ చెప్పేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? రాదర్ని యూస్ చేస్తున్నాం. ఇట్స్ క్వైట్ క్లెవర్ బట్ రాదర్ లేజీ అంటే ఆయన కాస్త తెలివైనవాడే. ఇక్కడ మన ఉద్దేశం ఏంటి? తెలివైనవాడే బట్ కాస్త బద్ధకిష్టుడు, బద్ధకం ఎక్కువ. ఓకే, ఇట్ వాస్ రాదర్ లేట్ వెన్ వి ఫైనలీ అరైవ్డ్. ఇట్ వాస్ రాదర్ లేట్ వెన్ వి ఫైనలీ అరైవ్డ్ అంటే క్వైట్ కాస్త, రేదర్ అన్న కాస్తనే. బట్ క్వైట్ని రేదర్ని ఎప్పుడు యూస్ చేస్తున్నాం? క్వైట్ అనేటప్పుడు పాజిటివ్ ఐడియా అని చెప్తే, రేదర్ అనేటప్పుడు అదే కాస్త నెగిటివ్ ఐడియా అని చెప్తున్నాం. అంటే ఇక్కడ క్వైట్తోని రేదర్తోని మనం యాడ్జెక్టివ్స్ని యూస్ చేస్తున్నాం. యూజువల్గా క్వైట్ తర్వాత కానీ రేదర్ తర్వాత కానీ ఎప్పుడు యాడ్జెక్టివ్స్ మాత్రమే వస్తాయి. అంటే ఒక క్వాలిటీని మనం చెప్తున్నాం. కాస్త లేట్ అయింది, కాస్త మంచిగాడు, కాస్త తెలివైనవాడు, క్లెవర్ అనేది ఇవన్నీ మనకి యాడ్జెక్టివ్సే కదా. క్వైట్ తర్వాత ఏ యాన్లను కూడా యూస్ చేస్తాం. రాదర్తో కూడా మనం ఏ యాన్లను యూస్ చేస్తాం. కాకపోతే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడు ఏ యాన్లు సహజంగా క్వైట్ తర్వాత వస్తే ఈ ఏ యాన్లు ఒకవేళ యూస్ చేయాల్సి వచ్చినప్పుడు రాదర్కి ముందైనా యూస్ చేయొచ్చు, రాదర్కి తరువాత అయినా యూస్ చేయొచ్చు. అంటే క్వైట్ తర్వాత ఏ యాన్లను యూస్ చేస్తాం. ఎప్పుడు యూస్ చేస్తాం అంటే యాడ్జెక్టివ్ వచ్చి యాడ్జెక్టివ్ తర్వాత మరో నౌన్ వచ్చేటప్పుడు మనం క్వైట్ తర్వాత ఏ కానీ యాన్ కానీ యూస్ చేయొచ్చు. ఇంత కష్టం ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తే తెలిసిపోతుంది కదా. ఇట్స్ క్వైట్ ఎ నైస్ డే. హౌ ఈజ్ ద డే? హౌ ఈజ్ ద డే? ఇట్స్ క్వైట్ గుడ్. క్వైట్ గుడ్ అని చెప్పి అక్కడ ఆపాం. ఇక్కడ క్వైట్ తర్వాత ఏ కానీ యాన్ కానీ, క్వైట్కి ముందు కానీ క్వైట్కి ముందు రాదు, ఇప్పుడు క్వైట్ తర్వాతనే వస్తుంది. కానీ మనం ఇట్స్ క్వైట్ నైస్ అని అన్నాం. కానీ ఒకవేళ నైస్ తర్వాత, నైస్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్, ఈ యాడ్జెక్టివ్ తర్వాత డే అనే నౌన్ యూస్ చేసాం అనుకోండి. యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ యూస్ చేస్తే ముందు క్వైట్ యూస్ చేసేటప్పుడు ఏ యాన్ అని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఇస్ ద డే? ఇట్స్ క్వైట్ ఏ నైస్ డే. ఇట్స్ క్వైట్ ఏ నైస్ డే. క్వైట్ ఏ నైస్ డే. ఏ నైస్ డే, అక్కడ మనం నైస్ డే అని సింగులర్ చెప్తున్నాం కాబట్టి ఏ నైస్ డే అని చెప్తాం. మరి యాన్ ఎప్పుడు యూస్ చేస్తాం? జనరల్ రూల్స్ మనం ఫాలో అవుతాం. వీ వాచ్డ్ క్వైట్ an interesting film last evening. We watched quite an interesting film last week. చూసారా ఎలా యూస్ చేస్తాం? ఇట్ వాజ్ క్వైట్ ఏ నైస్ డే. నైస్ తర్వాత నౌన్ వచ్చింది. ఇట్ వాజ్ క్వైట్ an interesting movie. We watched quite an interesting movie last week. కాస్త ఇంట్రెస్టింగ్గా ఉన్న మూవీని చూసాం లాస్ట్ వీక్. ఆ ఇల్లు ఎలా ఉందండి? హౌ ఇస్ ద హౌస్? ఇట్స్ ఓకే బట్ ఇట్స్ క్వైట్ an old house. It's quite an old house. An old house is an old house. అది పాతది. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఇట్స్ క్వైట్ an old house అంటే అది కాస్త పాతది. మరి రేదర్ తర్వాత ఎలా యూజ్ చేస్తాం? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రేదర్కి ముందైనా యూజ్ చేయొచ్చు, తర్వాత అయినా యూజ్ చేయొచ్చు. అక్కడ కూడా యాడ్జెక్టివ్ ప్లస్ నౌనే వస్తుంది. బట్ ఏ యాన్లు అనేవి రేదర్ ముందు కానీ రేదర్ తర్వాత కానీ యూజ్ చేయొచ్చు. లెట్ us watch a couple of examples. It's rather a boring film. How is the movie? How is the movie అని ఎవరికి అడిగితే ఇట్స్ ఒక ఫిల్మ్ గురించి చెప్తాం. బోరింగ్, ఇట్స్ రాదర్ బోరింగ్ అని చెప్పవచ్చు. ఇట్స్ రాదర్ బోరింగ్.
రాదర్ తర్వాత అడ్జెక్టివ్ మాత్రం వచ్చింది. అలా కాకుండా బోరింగ్ ఫిల్మ్ అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం యూజువల్గా ఎలా చెప్తామంటే ఇట్స్ ఏ, ఇక్కడ రాదర్కి ముందు యూజ్ చేస్తాం. ఇట్స్ ఏ రాదర్ బోరింగ్ ఫిల్మ్ ఆర్ ఇట్స్ రాదర్ ఏ బోరింగ్ ఫిల్మ్. ఇక్కడైనా ఏ రాదర్కి ముందైనా పెట్టొచ్చు, ఏ రాదర్కి తర్వాత అయినా పెట్టొచ్చు. అంటే ఇట్స్ ఏ రాదర్ బోరింగ్ ఫిల్మ్ ఆర్ ఇట్స్ రాదర్ ఏ బోరింగ్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. హీఈస్ రాదర్ ఎ ఫూల్, హీఈస్ రాదర్ ఎ ఫూల్. ఏ అండ్ ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. సో మనం క్వైట్ రాదర్ అని కాస్త అనే మీనింగ్తో ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం. అంతేకాకుండా క్వైట్ని మనం యుఎస్ ఇంగ్లీష్లో అలాగే బ్రిటిష్ ఇంగ్లీష్లోనైనా కంప్లీట్లీ అనే మీనింగ్తో కూడా యూజ్ చేస్తాం. ఎప్పుడు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే యూజువల్గా ష్యూర్, రైట్, ట్రూ, క్లియర్, డిఫరెంట్, ఇన్క్రెడిబుల్, సర్టెన్, రాంగ్, సేఫ్, ఆబ్వియస్, అన్నెసెసరీ, ఎక్స్ట్రాడినరీ, ఇంపాసిబుల్ ఇలాంటి అడ్జెక్టివ్స్తో యూజ్ చేసినప్పుడు క్వైట్ని దాని అర్థం కంప్లీట్లీ అని వస్తుంది. షీ ఈస్ quite different from what I expected. I expected something about her, but she is quite different. ఆమె కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. షీ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. నేను ఏమైతే ఎక్స్పెక్ట్ చేశానో దాని నుంచి ఆమె కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. నేను అనుకున్న దానికన్నా ఆమె డిఫరెంట్గా ఉంది. షీ ఈస్ క్వైట్ డిఫరెంట్ అన్నప్పుడు క్వైట్ తర్వాత కంప్లీట్లీ, ఇక్కడ క్వైట్ మీనింగ్ కాస్త అని కాదు, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. Everything they said was quite true. Everything they said something. Whatever they said, everything they said was quite true. అది పూర్తిగా నిజం. ఇక్కడ ట్రూ ముందు, డిఫరెంట్ ముందు మనం క్వైట్ని యూజ్ చేస్తున్నప్పుడు దాని అర్థం ఏమవుతుంది? కంప్లీట్లీ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, ఇట్ ఇస్ క్వైట్ అమేజింగ్. ఇది పూర్తిగా అమేజింగ్గా ఉంది. Are you sure? Somebody is asking. Are you sure? Yes, quite sure. Yes, కంప్లీట్గా ష్యూర్. అయితే ఎప్పుడు కంప్లీట్గా వస్తుంది, ఎప్పుడు కాస్త అనే మీనింగ్ వస్తుందండి? ఇది కాస్త మనం స్టడీ చేయాలి ఈ క్వైట్ గురించి చెప్పేటప్పుడు. అది ఏంటంటే గ్రేడబుల్ అండ్ నాన్ గ్రేడబుల్. కొన్ని నిజం అంటే నిజం, అబద్ధం అంటే అబద్ధం. ఓకే, కొంత నిజం కూడా ఉంటుంది, కానీ కాస్త నిజం అనే దాన్ని అప్పుడు చెప్పినప్పుడు క్వైట్ ట్రూ అని చెప్పొచ్చు. బట్ లాంగ్వేజ్ విషయంలోకి వచ్చేసరికి ట్రూ అంటే ట్రూ, ఫాల్స్ అంటే ఫాల్స్గానే ట్రీట్ చేస్తాం. ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు వస్తుందంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గ్రేడబుల్ ఉంది. గ్రేడబుల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గుడ్, బెటర్, బెస్ట్, ఇది గ్రేడబుల్ అంటే. అలాగే బ్యూటిఫుల్ అని ఉంది. బ్యూటిఫుల్ కాస్త అందమా, ఇంకా ఎక్కువ అందమా, ఇంకా ఎక్కువ అందమా అంటే ఒక యాడ్జెక్టివ్ని మనం 3-4 గ్రేడ్స్గా విభజించగలిగినప్పుడు అది గ్రేడబుల్ అవుతుంది. లేదు, ఇప్పుడు ఇంపాసిబుల్ అని ఉంది. ఇంపాసిబుల్ మీన్స్ ఇంపాసిబుల్. ఇందులో తక్కువ ఇంపాసిబుల్, ఎక్కువ ఇంపాసిబుల్ అని ఉండవు. ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబులే. ఇది నాన్ గ్రేడబుల్. ఇప్పుడు బ్యూటిఫుల్ అనే వర్డ్ తీసుకుంటే ఇది గ్రేడబుల్. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అడ్జెక్టివ్స్లోకి వెళ్తే మనకి ఇవి పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్స్ ఉంటాయి. రైట్, అది మనకు తెలిసిందే. సో ఏదైతే గ్రేడబుల్తో యూస్ చేస్తామో అప్పుడు కాస్త అనే మీనింగ్ వస్తుంది. క్వైట్ని గ్రేడబుల్ అడ్జెక్టివ్స్తో యూస్ చేసేటప్పుడు కాస్త అనే మీనింగ్ వస్తుంది. నాన్ గ్రేడబుల్స్తో యూస్ చేసేటప్పుడు అది కంప్లీట్లీ అని వస్తుంది. షీస్ క్వైట్ బ్యూటిఫుల్ అని అన్నాం అనుకోండి, ఆమె కాస్త అందంగానే ఉంది. బ్యూటిఫుల్ అనేది గ్రేడబుల్ కాబట్టి. హీస్ క్వైట్ గుడ్ అని అన్నాం అనుకోండి, ఇది కాస్త మంచివాడే అని అర్థం వస్తుంది. హీస్ క్వైట్ గుడ్ ఎందుకంటే దీనికి బెటర్, బెస్ట్ అని, ఇంకా గుడ్, బెటర్, బెస్ట్ అనేటటువంటి గ్రేడబుల్ కాబట్టి. అంటే ఒక అందం అనే పదాన్ని తీసుకుంటే ఎక్కువ అందం, తక్కువ అందంతో చెప్పొచ్చు. ఒక ఇంపాసిబుల్ అనే పదాన్ని తీసుకుంటే ఎక్కువ ఇంపాసిబుల్, తక్కువ ఇంపాసిబుల్ అనేది ఉండదు. ఇంపాసిబుల్ ఈజ్ ఇంపాసిబుల్. సో ఈ గ్రేడబుల్, నాన్ గ్రేడబుల్, ఇక్కడ బ్యూటిఫుల్ అనేది గ్రేడబుల్, గుడ్ అనేది గ్రేడబుల్, బట్ ఇంపాసిబుల్ అనేది నాన్ గ్రేడబుల్. నాన్ గ్రేడబుల్తో మనం క్వైట్ని యూజ్ చేసినప్పుడు కంప్లీట్లీ అనే మీనింగ్ వస్తుంది. గ్రేడబుల్ అడ్జెక్టివ్స్తో మనం క్వైట్ని యూజ్ చేసినప్పుడు అది కాస్త అనే మీనింగ్ వస్తుంది. హీఈస్ క్వైట్ గుడ్, షీఈస్ క్వైట్ బ్యూటిఫుల్, వాళ్ళు కాస్త అందంగానే ఉన్నారు, అతను కాస్త మంచివాడే. ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్ అంటే ఇక్కడ అది పూర్తిగా అసాధ్యం అని
చెప్పడం. సో ఈ గ్రేడబుల్, నాన్ గ్రేడబుల్ కాబట్టి అక్కడ మనం యూస్ చేస్తున్న దాన్ని బట్టి, స్ట్రెస్ చేస్తున్న దాన్ని బట్టి ఈ క్వైట్ని కాస్త అనే ఉద్దేశంతో యూస్ చేసామా లేదా కంప్లీట్లీ అనే ఉద్దేశంతో యూస్ చేసామా అనేది అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే బ్రిటిష్ ఇంగ్లీష్లో ఈ డిఫరెన్స్ ఉంది, బట్ అమెరికన్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి క్వైట్ అంటే కంప్లీట్లీ అనే మీనింగ్తోనే పూర్తిగా యూస్ చేస్తారు. ద ఫిలిం ఇస్ క్వైట్ గుడ్, బాగానే ఉంది, బట్ ద బెస్ట్ అని చెప్పట్లేదు. ద ఫిలిం ఈజ్ క్వైట్ గుడ్, గుడ్ అనేది గ్రేడబుల్. ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్ టాస్క్, ఇక్కడ అది పూర్తిగా ఇంపాసిబుల్ టాస్క్, ఎందుకంటే ఇంపాసిబుల్ అనేది నాన్ గ్రేడబుల్. కాబట్టి ఈ గ్రేడబుల్, నాన్ గ్రేడబుల్తో యూజ్ చేస్తున్నప్పుడు గ్రేడబుల్తో అయితే కాస్త అంటే, నాన్ గ్రేడబుల్లో సరే కంప్లీట్గా అని వస్తుంది. ఐఎమ్ క్వైట్ టైర్డ్, ఐ కెన్ వాక్ ఏ బిట్ ఫర్దర్. ఐఎమ్ క్వైట్ టైర్డ్, నేను కాస్త అలసిపోయాను. అలసిపోవటం కూడా ఈ టైర్డ్ ఎక్కువ అలసిపోవటమా తక్కువ అలసిపోవటం అనే ఉద్దేశంతో అయితే ఐఎమ్ క్వైట్ టైర్డ్, నేను కాస్త అలసిపోయాను. ఐ కెన్ వాక్ ఏ బిట్ ఫర్దర్, ఇంకాస్త నడవగలను, కొంచెం ముందుకు నడవగలను. ఇక్కడ క్వైట్ అనేది టైర్డ్ అనేది గ్రేడబుల్. ఓకే, దీనికి ఐఎమ్ ఎగ్జాస్టెడ్ అంటే ఐఎమ్ క్వైట్ ఎగ్జాస్టెడ్. ఎగ్జాస్ట్ అంటే పూర్తిగా అయిపోయినట్లు. ఐఎమ్ క్వైట్ ఎగ్జాస్టెడ్, ఎగ్జాస్ట్ అనేది నాన్ గ్రేడబుల్. ఐఎమ్ క్వైట్ ఎగ్జాస్టెడ్, ఐ క్యాంట్ వాక్ ఎనదర్ స్టెప్, ఐ క్యాంట్ వాక్ ఎనీమోర్, నేను అసలు ఇక నడవలేను. ఐఎమ్ క్వైట్ ఎగ్జాస్టెడ్ అంటే ఇక నేను పూర్తిగా అలసిపోయాను. ఐ క్యాంట్ వాక్ ఎనీ ఫర్దర్. ఓకే, ఇక నేను ముందుకు నడవలేను. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ క్వైట్ రేదర్ని కాస్త ఎలా యూజ్ చేస్తాం, రేదర్ ఎప్పుడు కాస్తాయే. ఓకే, దీంట్లో ఆ ప్రాబ్లం లేదు, క్వైట్తోనే మనకి ఆ ఇష్యూ ఉంది. కొన్నిసార్లు కాస్త అని, కొన్నిసార్లు కంప్లీట్లీ అనే మీనింగ్ వస్తుంది. అలాగే క్వైట్ ఏఎన్, రేదర్ ఏ రేదర్ ఆర్ రేదర్ ఏఎన్, వీటిని మనం డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.